హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి బోటీ కర్రీ చేస్తున్నానండి. ఇదివరకు శనగలతో ఫ్రై చేసి చూపెట్టాను. ఈరోజు కర్రీలాగా చేస్తున్నానండి. ఇది అన్నంలోకైనా చపాతీల్లోకైనా చాలా బాగుంటుందండి. ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్నగా తరుక్కొని వేసుకోవాలండి. అవి తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. అవి మగ్గనివ్వాలి బాగా. ఫస్ట్ నేను బోటీని మంచిగా ఉడకబెట్టి క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఈ బోటీని మంచిగా 1-2 సార్లు మంచిగా క్లీన్ చేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలైనా నూనెలో మంచిగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాగే గరం మసాలా 1 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, కారం వేసి మంచిగా కలుపుకోవాలండి. ఈ మసాలా కానీ కారం కానీ మంచిగా ముక్కలకి పట్టేలాగా కలుపుకొని మరి 10 నిమిషాలైనా మంచిగా వేయించుకోవాలి. నేను ఇందులో చింతపండు రసం వేస్తున్నానండి. మీరు కావాలంటే టమాటాలు వాటర్ కూడా పోసుకోవచ్చు. చింతపండు రసం కొంచెం టేస్ట్ ఇంకా కొంచెం బాగుంటుందండి. అందుకని నేను 1 కప్పు చింతపండు రసం పోసుకుంటున్నానండి. ఈ పోసుకున్న తర్వాత మంచిగా చిక్కబడేంత వరకు మంచిగా మరిగించుకోవాలండి. మరిగిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.